ఏపీ రాజకీయాలు, పోలీస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన మాజీ కృష్ణలంక సీఐ నాగరాజుకు మద్దతుగా స్థానిక మహిళలు, యువత భారీగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నాగరాజు విధుల్లో ఉన్న సమయంలో రౌడీయిజం, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపారని, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకున్నారని ర్యాలీలో పాల్గొన్నవారు చెబుతున్నారు. గతంలో నేరస్తులపై కఠిన చర్యలను సమర్థించిన నాయకులు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా మాజీ సీఐ నాగరాజుకు పెరుగుతున్న మద్దతు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణలంకలో జరిగిన ఈ ర్యాలీలో యువతతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగరాజు విధులు నిర్వహించిన సమయంలో ప్రాంతంలో రౌడీయిజం, గంజాయి ముఠాల ఆగడాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకున్న అధికారిగా ఆయనకు గుర్తింపుందని తెలిపారు. నాగరాజును లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విమర్శలను తాము అంగీకరించడం లేదని ర్యాలీలో పాల్గొన్న మహిళలు పేర్కొన్నారు. గతంలో నేర నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించిన వారే ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అయితే గాది సాయికృష్ణ అదృశ్యం కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మరోవైపు నాగరాజుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ స్థానికంగా చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు మేము ఇంట్లో నుంచి ఏ రోజు కూడా బయటికి రాలేదు. ఈ రోజు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నామంటే సిఐ గారిని అరెస్ట్ చేస్తారన్నారు, అందుకని మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అంతకుముందు మీరు ఇప్పుడు కనుక టాలీ చేసుకుంటే కనుక ఈ రోజు మేము సేఫ్గా ఇంట్లో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మీరు పాస్ట్లో కృష్ణలంక ఎట్లా ఉంది, ఇప్పుడే కృష్ణలంక మేము చెప్పడం కాదు, మీరు కనుక్కోండి ఎలా ఉంది ఏంటన్నది. ఈరోజు సేఫ్గా మేము ఇంట్లో పడుకుంటున్నాము, పిల్లలు సేఫ్గా ఉన్నారంటే అది కేవలం సిఐ గారి వల్లే. ఆయన 9 అయిందంటే ఏ ఒక్కళ్ళు మా ఇంటి ముందు మేమున్నా సరే ఒప్పుకోవట్లేదు అనమాట. అంత సేఫ్గా మమ్మల్ని మేము ఎప్పుడు కూడా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు అన్యాయంగా చేసి చర్య తీసుకోవట్లేదని అంటున్నారు. చర్య తీసుకున్న ఆయన్ని అరెస్ట్ చేస్తానంటే మరి ఏ రకంగా జరిగితే చెప్పండి. తీసుకోకపోతే తీసుకోలేదని నిజాలమే చెప్తారు. ఇలా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఉన్నారు ఈ పోలీసులు అని అడుగుతారు కదా. మరి ఈ రోజు ఏమైందా జనం అని అడుగుతున్నాము. అదే మేము అనేది. ఆయన వచ్చిన ఆయన పరిపాలన బాగుంది. ఆడపిల్లలు కూడా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. వేడి బ్యాచ్ నా కొడుకులే కానీ, దొంగతనం చేసే నా కొడుకులే కానీ అందరూ కూడా అది ఖండిస్తున్నాం. ఆయన అరెస్ట్ ఖండిస్తున్నాం. ఉండే ఇంట్లో ఆడవాళ్ళు కూడా వచ్చి పోరాటం చేస్తున్నారంటే ఆయన వల్లే. ఆయన ఎలాగా మేము ఊరుకోం. మాకు ఆయన అరెస్ట్ చేయకూడదు, మాకు ఆయన కావాలి. ఆయన ఉంటేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం.